ఫస్ట్ మనం కొంచెం పుదీనా మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కాడలు లేకుండా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరీ ఘాటు ఉందనుకోండి చిన్న ముక్క వేసుకున్నా సరిపోతుంది, మరీ ఎక్కువ ఉంటే కూడా బాగోదు. ఇందులో కొంచెం అంత నిమ్మకాయ జ్యూస్, ఈ నిమ్మకాయ జ్యూస్ని పిండేసేయండి. ఇందులో గింజలు ఉండకూడదు, గింజలు ఉందంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అంత రాక్ సాల్ట్, మనకి ఈ నల్ల ఉప్పు మనం కొంచెం వేసుకోవాలి, ఇది కూడా ఎక్కువ వేయకూడదు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో మరి పంచదార వెయ్యాలా వద్దా? మీరు వాటర్ మెలన్ కనుక ఎర్రగా చక్కటి తీయని వాటర్ మెలన్ తెచ్చుకుంటే పంచదార వేయాల్సిన అవసరం లేదు. కొంచెం తీపి లేకపోయినా పంచదార వేయకుండా తాగితే మంచిది. సో కాబట్టి ఈ వాటర్ మెలన్ ఇందులో వేసుకుందాం. చూడండి చక్కగా. కానీ మరి ఫ్రూట్స్ ఉన్నాయి, మనం పంచదార వేయక్కర్లేదు అంటారు. మరి మిల్క్ అలాంటప్పుడు మిల్క్తో కూడా ఈరోజు మీకు దూద్కా షర్బత్ చూపిస్తాను. అందులో అయితే పంచదార వేసుకోవాలి. మీ దగ్గర తేనె ఉంటే తేనె కూడా వేసుకోవచ్చు. కానీ వాటర్ మెలన్ ఇలాంటి మంచి ఫ్రూట్, స్వీట్ ఫ్రూట్ ఉన్నప్పుడు ఏమక్కర్లేదు, వేయండి. అన్నీ గ్రైండ్ చేసుకోండి. మరి మిరపకాయ, అందులో పుదీనా అంతా ఎలా దీన్ని ఉడకట్టుకోవాలి. తర్వాత ఉడకట్టుకొని తాగాలి. మనం చాలాసార్లు రెస్టారెంట్లకి అక్కడికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా జ్యూస్ చేస్తారు. వాళ్ళందరి దగ్గర కొంచెం పెద్ద బ్లెండర్ ఉంటుంది, జ్యూసింగ్ బ్లెండర్, టపా కొట్టేస్తూ ఉంటారు, మనకి స్ట్రెయిన్ చేసి ఇస్తుంటారు. సో మరి దీన్ని గ్రైండ్ చేసి దీని జ్యూస్ ఎలా ఉంటుందో చూద్దామా. మిక్సీ జార్లో వేసి చేసుకున్న తర్వాత దీన్ని మనం ఉడకట్టుకోవడం. ఈ ఉడకట్టడం కూడా చాలా ఈజీ. మనం 2 రకాలుగా ఇలా స్ట్రైనర్ తోటి వాడుకోవచ్చు, లేకపోతే మన దగ్గర మస్లిన్ క్లాత్ ఉంటే ఆ గుడ్డలో వేసి పిండేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం ఆ గింజలు పిప్పి అయిపోతుంది. అవి కూడా దీంట్లో నుంచి చక్కగా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుందాం. చూడండి, దీనికి కూడా పనికిరాంది ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలిపోయింది. మిగతాది జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ భలే వండర్ఫుల్గా చేసుకున్నాం. ఈ జ్యూస్ వేసిన తర్వాత దీంట్లో కూడా సబ్జా గింజలు కూడా మీ అందరికీ తెలుసు, మనకి మంచి ఫైబర్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి తాగేటప్పుడు కొంచెం ఫైబర్ ఉంటే చాలా మంచిది. ఇందులో పర్ఫెక్ట్. మేము డెకరేషన్కి ఇలా కొంచెం ఒక పుదీనాకు కూడా సైడ్లో ఇలా పెడతాం. ఎంతో ఈజీగా, ఎంతో పర్ఫెక్ట్గా మన ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్లో ఐస్ క్యూబ్ అవన్నీ వేసుకోవడం కంటే వాటర్ మెలన్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైన తర్వాత కట్ చేసి వేసుకుంటాను. వాటర్ మెలన్ చిల్లీ మింట్ జ్యూస్. దీన్ని తయారు చేయడానికి మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిరపకాయ, కొంచెం నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, కట్ చేసుకున్న వాటర్ మెలన్, కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసి చూపించిన విధంగా దీంతో పాటు సబ్జా గింజలు వేసుకొని ఫ్రెష్గా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది.